వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను రీనా. నేను అనిల్. ఎత్తిన జెండా దించకుండా తెలుగుదేశం పార్టీకి కాపలా కాసిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని మంత్రి లోకేష్ అన్నారు. కార్యకర్తలే పార్టీకి బలగమని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పదన్నారు. పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలే తనకు స్ఫూర్తి అని చెప్పుకొచ్చారు. తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్నారు. టీడీపీకి ప్రతిపక్షం కొత్త కాదని, అధికారం కొత్త కాదన్నారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల కోసమే నిలబడ్డామని వెల్లడించారు. తెలుగు కుటుంబం పేరుతో 6 శాసనాలు తీసుకొచ్చామన్నారు మంత్రి లోకేష్. తెలుగు జాతి విశ్వఖ్యాతి, పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్, స్త్రీ శక్తి, అన్నదాతకు అండగా యువగలం, కార్యకర్తే అధినేత, ఈ ఊరు శాసనాలు తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామంలో 200 కోట్ల రూపాయలతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు నియోజకవర్గంలోని 8 విద్యుత్ సబ్ స్టేషన్లకు ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కల్వకుర్తి ఎమ్మెల్యే కాసిరెడ్డి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో 70,000 కోట్లు ఖర్చు చేసి సంక్షేమ పథకాలు చేపడుతుంటే బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. బీఆర్ఎస్ దెయ్యాల నుంచి ప్రజల విముక్తి కోరుకుని కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారని, కేసీఆర్ ఆటలిక సాగమని అన్నారు. ఇంటి దెయ్యాలతోనే కేసీఆర్ కు నష్టమని ఆయన వ్యాఖ్యానించారు. ధనిక రాష్ట్రంలో చేయని అభివృద్ధిని అప్పుల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ప్రముఖ సినీ నిర్మాత దిల్రాజు కుటుంబ సభ్యులు, కర్ణాటక బీసీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి శివరాజు తంగడగిలు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయాధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వర్షాకాలం ఆరంభంలో ప్రకృతి సోయగాలు విరబూశాయి. వర్షాలతో అడవులు, పల్లె ప్రాంతాల్లో ఆరుద్ర పురుగుల సంచారం మొదలైంది. కాంతివంతమైన రంగులతో మెరిసే ఈ పురుగులు ప్రజల కళ్లను కట్టిపడేస్తున్నాయి. ప్రతి సంవత్సరం జూలై మొదటి వారంలో దర్శనమిచ్చే ఈ పురుగులు ఈ ఏడాది వర్షాలు ముందుగా పడడంతో ఇప్పుడే కనిపించడం విశేషం. మే నెలలో ఈ సమయంలో చెట్ల ఆకులు రాలిపోయి బీడుగా ఉండే సమయంలో ముందస్తు వర్షాలు పడడంతో వాతావరణం చల్లబడింది. వర్షాల రాకతో మట్టి వాసన, పూల పరిమాణాలు, ఆరుద్ర పురుగుల నృత్యం ఒక అద్భుత దృశ్యంగా కనిపించింది. ఇక పిల్లలు, పెద్దలు ఆరుద్రాలను చూసి పరవశించిపోతున్నారు. మొబైల్ ఫోన్లతో ఫోటోలు తీయడంతో ఇక ఇవి ఎక్కువగా కనిపిస్తే అధిక వర్షాలు పడి పంటలు సమృద్ధిగా చేతికి పండుతాయని రైతులు చెబుతున్నారు. సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ కు మతి భ్రమించిందని ప్రభుత్వ వీపు రామచంద్ర నాయక్ విమర్శించారు. కేటీఆర్ బుద్ధి మార్పు కోకుంటే భవిష్యత్తులో ప్రజలు మరింత చీకొడతారని హెచ్చరించారు. కేసీఆర్ కుటుంబంలో నెలకొన్న ముసలంపై రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారని, కేటీఆర్ మాత్రం చెల్లి విషయాన్ని పక్కన పెట్టి నంగనాచిల సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ పక్కన దెయ్యాలు, కోవట్లు ఉన్నారని కవిత అంటున్నారని, సామాజిక తెలంగాణ తెచ్చుకోలేకపోయామని కేసీఆర్ బిడ్డనే చెబుతుందని గుర్తు చేశారు. కేటీఆర్ బావ హరీష్ రావు కాళ్లు ఎలా పట్టుకున్నట్లే ఆయన చెల్లి కాళ్లు పట్టుకొని ప్రాధేయపడాలని హితో పలికారు. నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మహాక్షేత్రంలో అమావాస్య సందర్భంగా శ్రీశైల క్షేత్ర పాలకుడు శ్రీ భయ్యలు వీరభద్రస్వామికి విశేష పూజలు, పరోక్ష సేవ నిర్వహించారు. ఈ పరోక్ష సేవలో వీరభద్రస్వామికి పూజలు నిర్వహించేందుకు దేవస్థానం భక్తులకు వెసులుబాటు కల్పించారు. వీరభద్రస్వామి ఆర్జిత పరోక్ష సేవల్లో తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ల నుంచి సుమారు 28 మంది పాల్గొన్నారు. అనేక కారణాలతో శ్రీశైలం రాలిలేని భక్తులు సౌకర్యార్థం ఆన్లైన్ ద్వారా పరోక్ష సేవ పూజలకు భక్తులు అందుబాటులోకి తెచ్చారు. అలానే ప్రతి నెల అమావాస్య రోజున భక్తులు వీరభద్రస్వామికి జరిగే పూజల్లో ఆన్లైన్ లో పాల్గొనేలా అందుబాటులోకి ఉంచుతామని ఈవో ఎం శ్రీనివాసరావు తెలిపారు. ఈ అమావాస్య వీరభద్రస్వామి పూజ కైంకర్యాలలో ఆలయ ఈవో ఎం శ్రీనివాసరావు దంపతులు, అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. ప్రస్తుత గ్లోబల్ వార్మింగ్ యుగంలో పర్యావరణానికి హానికరమైన అనేక పరిశ్రమలు ఉండగా సంప్రదాయ పద్ధతులు పాటిస్తున్న ఒకే ఒక్క రంగం ఎంఎస్ఎంఈ రంగమేనని కేంద్ర మంత్రి జీతన్ రామ్ మాంఝీ అన్నారు. ఎంఎస్ఎంఈలు పచ్చదనం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని, వీటిని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. హైదరాబాద్లోని యూసుఫ్గూడలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంఎస్ఎంఈలో నేషనల్ ఎస్సీ ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభ సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి స్మీటీ మెర్సీ హెపావో, డాక్టర్ అశుతోష్ మురుకటే తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సంస్థలోని సి బ్లాక్ పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన ఎస్సీ ఎస్టీ వ్యాపారవేత్తల ఉత్పత్తుల ప్రదర్శనను కూడా ప్రారంభించారు.
కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు వర్షానికి తడిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. గోపాల్పేట మండలంలోని ఎదుట్ల గ్రామ ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. అకస్మాత్తుగా వర్షాలు పడుతున్నందున కొనుగోలు కేంద్రంలో వడ్లు తడిచిపోకుండా టార్పలిన్ కవర్లు కప్పి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తేమ శాతం సరిపోయిన వడ్లు త్వరగా తూకం చేసి లారీలో ఎక్కించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించారు. అనంతరం గోపాల్పేట మండలంలోని ఆధునిక వ్యవసాయ గోదాములను కలెక్టర్ సందర్శించారు. గోదాములో పడి ఉన్న పాత గని బ్యాగులను తరలించి గోదాం ఖాళీ చేయించాలని పొర సరఫరాలు అధికారులను ఆదేశించారు. ఇక ధాన్యాన్ని త్వరలో తరలించడం, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లతో మాట్లాడి జాప్యం లేకుండా చూడాలని సివిల్ సప్లై అధికారిని ఆదేశించారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చెలో హైదరాబాద్ పిలుపునివ్వడంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని తాజా మాజీ సర్పంచులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. గ్రామాల అభివృద్ధి విషయంలో జరిగిన పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచులంతా అప్పుల పాలయ్యారని తాజా మాజీ సర్పంచులు వాపోయారు. సర్పంచుల పదవీకాలం ముగిసి 18 నెలలు కావస్తున్న బిల్లులు రాలేదన్నారు. పెండింగ్ బిల్లులను చెల్లించాలని ఆలోచనతో చెలో హైదరాబాద్ కార్యక్రమం ఉందని ముందస్తు సమాచారంతో సర్పంచులను అరెస్టు చేయడం బాధాకరమన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి నిరంతరం గ్రామాభివృద్ధిలో కీలక పాత్ర వహించిన సర్పంచులను ఇబ్బంది పెట్టడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎంతో మంది సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇప్పటికైనా సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నిర్మల్ జిల్లా ముద్దోల్ నియోజకవర్గంలో మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. మంత్రి సీతక్క ముద్దోల్ నియోజకవర్గంలోని లోకేశ్వరం, ముద్దోల్ మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్టులు చేపట్టారు. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో మండల బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా పోలీసులు అరెస్టు చేసి కుంటాల పోలీస్ స్టేషన్ కు తరలించారు. బైంసా పట్టణంలో కూడా బీఆర్ఎస్ నాయకులు విలాస్ గాదేవార్ను హౌస్ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ వడ్ల కొనుగోలులో జాప్యం జరుగుతుందని, ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని అన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్ని ఇన్ని కావు. ఓవైపు కొనుగోళ్లు జరగక మరోవైపు వాన భయం, ఇంకోవైపు అసౌకర్యాలు వెరసి రైతులకు కొనుగోలు కేంద్రాల వద్ద కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది. అయినా తమ గోడు ఎవరు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లుకు తరలించేందుకు అవసరమైన మేర లారీలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోళన మండలంలోని డాకూరు వద్ద ఉన్న కన్యక పరమేశ్వరి రైస్ మిల్ ముందు ఆక్సన్ పల్లి గ్రామ రైతులు ధర్నా నిర్వహించారు. సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో కాంటా వేసిన ధాన్యాన్ని తరలించేందుకు లారీలు రాకపోవడంతో నిల్వలు పెరిగిపోతున్నాయని, అకాల వర్షాలు పడి ధాన్యం తడిచి తాము నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లారీల కొరత కారణంగా గత 15-20 రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే రాత్రింబవళ్లు పడిగాపులు కాస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు లారీలను పంపించి తమ ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని కోరారు. సేవా దృక్పథంతో రోగులకు వైద్య సేవలు అందించాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆసుపత్రి నిర్వహణ, మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై వైద్యాధికారులు సిబ్బందితో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా వైద్య సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి బ్లాక్లో అందుబాటులో ఉండే వివిధ విభాగాల వైద్యుల వివరాలు ఉండే విధంగా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ఆసుపత్రిలో గోడలపై పోస్టులను ప్రదర్శించకుండా ఆసుపత్రి ఆవరణ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. పట్టణ కేంద్రంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో ఉన్న మార్చులను విస్తీర్ణం చేసి మరమ్మతు పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ శాఖ ఉమేష్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వైద్య కళాశాల ప్రిన్సిపల్ మల్లికార్జున్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ రామచంద్రరావు, డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆనంద్ తదితరులు ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై దాడులు పెరిగాయని వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా అధికార ప్రతినిధి మజ్జా నాగ మల్లేశ్వరి విమర్శించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే మదనపల్లిలో దళితులపై టీడీపీ నాయకులు దాడులు చేయడం దారుణమని అన్నారు. చిత్తూరులో టీడీపీ నాయకుల ముందు ఓ దళితుడు చెప్పులు వేసుకుని నడిస్తే ఆ దళితుడి ద్విచక్ర వాహన కాల్చివేశారని తెలిపారు. ఆ తరహాలో ఘటనలు దళితులకు టార్గెట్ గా చేస్తున్నారని, కొన్ని ప్రాంతాల్లో దళితులను ఆయా ప్రాంతాల నుంచి బహిష్కరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో పలు ఇళ్లలో కిరాయి కొంటూ సెల్ఫోన్లు చోరీకి పాల్పడుతున్న సరిత అనే యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె వద్ద నుండి 5 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సరితను 1 టౌన్ పోలీసులు రిమాండ్కు తరలించారు. మిర్యాలగూడ పట్టణంలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్న సరితపై హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడ పిఎస్ల పరిధిలో పలు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డిలో నారాయణ విద్యా సంస్థకు పర్మిషన్ లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నారని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యా సంస్థ కరపత్రాలను చించివేసి నిప్పుపెట్టారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నారాయణ విద్యా సంస్థకు ఎలాంటి పర్మిషన్ లేకుండా విద్యార్థుల అడ్మిషన్లు తీసుకుంటున్నారని, ఇప్పటి వరకు 140 మంది విద్యార్థులను అడ్మిషన్ తీసుకున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల సెలక్షన్స్ కూడా జరుగుతున్నాయని, పర్మిషన్ లేకుండానే నారాయణ సంస్థ టెక్స్ట్ బుక్స్ అమ్ముతున్నారని, తరగతుల ఫీజులు కూడా వసూలు చేస్తున్నారని కూడా తెలిపారు. జల్సాల కోసం దొంగతనాలు చేస్తున్న 2 యువకులను కేపీహెచ్బీ పోలీసులు పట్టుకున్నారు. వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన దామోదర్, ఈస్ట్ గోదావరికి చెందిన సిద్ధులను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయికి బానిసైన 2 యువకులు గంజాయి కొనుగోలు చేసేందుకు డబ్బులు లేక బైకులు చోరీ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. వాటిని అమ్మిన డబ్బులతో గంజాయి కొంటున్నట్లు తెలిపారు. కేపీహెచ్బీలో 5, మియాపూర్లో ఓ బైకు చోరీ చేసినట్లు గుర్తించారు. కేపీహెచ్బీ పోలీసులు వాహనాలను స్వాధీనం చేసుకుని 2 నిందితులను రిమాండ్కు తరలించారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఎస్బీఐ బ్యాంకులో గత సంవత్సరం నవంబర్ 18న దొంగలు పడ్డారు. ఈ ఘటనలో సుమారు 20 కేజీల బంగారం పోయినట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకులో 497 మంది ఖాతాదారులు తమ బంగారాన్ని కుదువపెట్టి లోన్ తీసుకున్నట్లు నిర్ధారించారు. బ్యాంకులో చోరీ జరిగి 7 నెలలు కావస్తున్నా ఇంతవరకు ఖాతాదారులకు 1 పైసా కూడా చెల్లించలేదని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఆ బంగారంలో తులానికి 2 గ్రాముల తరుగు తీసి పరిహారం కింద తులానికి 90,000 రూపాయలు చెల్లిస్తామని బ్యాంక్ అధికారులు చెప్పారు. ప్రస్తుతం మార్కెట్లో తులం బంగారం ధర ₹1,00,000 ఉందని, దీనివల్ల తులానికి 20,000 రూపాయలు నష్టపోతామని బాధితులు ఆందోళన చెందుతున్నారు. మా బంగారం మాకు ఇవ్వండి లేదా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరైనా చెల్లించాలని బాధితులు డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు. అంతరాష్ట్ర మత్తు మందు సరఫరా ముఠాగుట్టును జిల్లా పోలీసులు రట్టు చేశారు. వీరి నుంచి 3 కోట్ల విలువైన అల్పాజులంను స్వాధీనం చేసుకున్నారు. సిపి సాయి చైతన్య తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితులు అమర్ సింగ్, బాబు బసవరాజులు కెమికల్ ఇండస్ట్రీ పేరిట అనుమతి తీసుకుని అల్పరాజులం తయారు చేసి రవాణా చేస్తున్నారు. వీరి నుంచి లక్ష్మణ్ గౌడ్ అల్పరాజులం తీసుకుని కల్లు డిపోలకు సప్లై చేస్తున్నారు. ఈ క్రమంలో బోధన్ మండలం సాలూర గ్రామంలో 2.5 కిలోల అల్పరాజులం డెలివరీ చేస్తూ లక్ష్మణ్ గౌడ్ పోలీసులకు పట్టుబడ్డాడు. అనంతరం పోలీసులు లక్ష్మణ్ గౌడ్తో పాటు అమర్ సింగ్, బాబు బసవరాజులను అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. విచారణ జరిపిన పోలీసులు వీరు చెప్పిన వివరాలతో అల్పరాజులం నగదు స్వాధీనం చేసుకున్నారు. సతారాలో ఎంఐఎండీసీ కమిటీ కార్యాలయంలో 4 కోట్ల విలువైన కెమికల్స్ ఓ కారును బోధన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులను సిపి అభినందించారు. ఉప్పల్ సర్కిల్లోని రామంతపూర్ రామ్రెడ్డి నగర్ బైపాస్ రోడ్డుపై చెత్తను శుభ్రం చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులపై రామ్రెడ్డి నగర్ నివాసి మణమ్మ అనే మహిళ దాడి చేసింది. రోడ్డుపై చెత్త వేయవద్దని చెప్పినందుకు మున్సిపల్ సిబ్బందిపై దాడి చేసి వారి ఫోన్ పగలకొట్టింది. దీంతో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో మున్సిపల్ కార్మికులు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ కార్మికులపై దాడి చేసిన ఘటన సీసీ కెమెరాలో రికార్డు కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధిక శబ్దంతో వెళ్తున్న ద్విచక్ర వాహనాలపై ఆదిలాబాద్ పోలీసులు కొరడా జులిపించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్లోని కలెక్టర్ చౌరస్తా వద్ద సుమారు 160 సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించి నుజ్జునుజ్జు చేశారు. సైలెన్సర్లను బిగించిన మెకానికల్పై సైతం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మాడిఫైడ్ సైలెన్సర్ల వల్ల వృద్ధులకు, చిన్నపిల్లలకు ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే ఆర్కేను 127వ ముద్దాయిగా చేర్చిన సీఐడీ పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఆసుపాక గ్రామంలో 2 ఏళ్లుగా పోస్ట్ ఆఫీస్ నుండి రావాల్సిన పోస్టులు సరైన టైంకి రాకుండా నెలల తరబడి ఆలస్యం కావడం, కొన్ని పోస్టులు అసలు రాకపోవడంతో గ్రామస్తులకు అనుమానం వచ్చింది. దీంతో పోస్ట్ ఆఫీసులో తనిఖీ చేయగా ఎక్కడ పడితే అక్కడ కుప్పలుగా పోస్టులు ఉన్నాయి. పోస్ట్ ఆఫీస్ ఉద్యోగి శశాంక్ గత 2 ఏళ్లుగా ఒకరికి కూడా ఏ పోస్ట్ ఇవ్వకుండా ఆఫీసులోనే మూలాన పడిస్తున్నట్లు తేటతెల్లమైంది. దీంతో శశాంక్ చివాట్లు పెట్టిన గ్రామస్తులు శశాంక్ పనితీరుపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.
రోజు రోజుకి గోసాలైట్స్ కాలేజీ ఆగడాలు మితిమీరిపోతున్నాయి. కృష్ణా జిల్లా పెనుబలూరు మండలం పోరంకిలోని గోసాలైట్స్ కలసల వివాదాలకు నిలయంగా మారింది. కొన్ని రోజుల క్రితం కాలేజీలో గ్యాంగ్ వారు మరవక ముందే ఫీజుల కోసం వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. విసన్నపేటకు చెందిన శ్రీనివాస్ నాయక్ పోరంకిలోని గోసాలైట్స్ కలసల్లో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. కొన్ని రోజుల క్రితం శ్రీనివాస్ నాయక్ ఒక ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం రాగా సర్టిఫికెట్ల కోసం కాలేజీకి వెళ్లాడు. మిగతా ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్ ఇస్తామని కాలేజీ యాజమాన్యం తెలపడంతో తమ ఆర్థిక పరిస్థితి బాగలేదని, ఉన్న పలానా ₹1,00,000 ఫీజు చెల్లించేంత ఆర్థిక స్తోమత లేదని శ్రీనివాస్ తండ్రి కళాశాల ప్రిన్సిపల్ను బతిమలాడినా కనికరించలేదు. తమ ఇంటి స్థలం పట్టా కాలేజీ వద్ద ఉంచుకొని సర్టిఫికెట్ ఇవ్వమని ప్రాధేయపడినా కనికరించకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఉద్యోగం వచ్చిన తనకు సమయానికి తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు అందించకపోతే ఉద్యోగం చేజారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు వాపోయారు. ఒప్పందంపై భారత్తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ అన్నారు. షహబాజ్ షరీఫ్, పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రస్తుతం 4 దేశాల పర్యటనలో ఉన్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజేష్కియాన్తో కలిసి షహబాజ్ షరీఫ్ సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించారు. కశ్మీర్ జల వివాదం, ఉగ్రవాదంపై భారత్తో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. కశ్మీర్ సమస్యను, నీటి సమస్యను, అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. వాణిజ్యం, ఉగ్రవాదం నిర్మూలనపై కూడా చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. శాంతి ప్రయోజనాల కోసం భారత్తో శాంతి చర్చల్లో పాల్గొనడానికి సిద్ధమని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనను భారత్ అంగీకరిస్తే నిజంగానే వారు శాంతిని కోరుకుంటున్నారని అర్థమవుతుందని షరీఫ్ వ్యాఖ్యానించారు.